ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం ఇక్కడ షాఫ్ట్ అనే ఒక ఫీచర్ ద్వారా మనం ఆబ్జెక్ట్స్‌ని మనం ఎలాగా డిఫైన్ చేయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. సో, ఇక్కడ ఏంటంటే ఇది బోల్ట్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే పార్ట్ తాలూకా నేమ్ కూడా నేను బోల్ట్ అని ఇచ్చేసి దీన్ని నేనేమో ఓకే అని చెప్తాను. అయితే ఇది మనకి ఎట్లా ఉన్నది అంటే ఇది చూడటానికి టాప్ వ్యూ నుండి మనకి ఇలా ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఇక్కడ ఇది 24 డయామీటర్. ఇది ఇక్కడ నుండి ఇక్కడికి. సో ఇది 8 డిస్టెన్స్. ఓకే. తర్వాత ఇది ఎంత 105 ఇది డిస్టెన్స్. ఓకే. అయితే దాని తర్వాత మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఏమైంది? ఓకే. సో ఇక్కడ మనకి ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ మనకి 16 డయామీటర్. ఓకే. సో 16 డయామీటర్‌లో డ్రాఫ్టెడ్ ఫిలెటెడ్ ఏమో మనకి 45 డిగ్రీస్. ఓకే. అంటే మనకి చాంఫర్ అలా కాకుండా మనకి ఇక్కడ మనకి ఒక ఫీచర్ ఉంటుందన్నమాట. ఆ ఫీచర్‌లో మనకిది 45 డిగ్రీస్‌లో 1 అంటే 1 డ్రాఫ్టెడ్ అనమాట. ఓకే. అంటే 1 తీసుకొని మనం డ్రాఫ్టెడ్ యాంగిల్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఇందులో మనకి రకరకాల ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే. అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది నాకు ఇది 16 డయామీటర్. ఇదేమో 24. సో 24 మైనస్ 16 అయితే ఎంత అవుతుంది? 8 ఉంటుంది. అంటే ఇక్కడ మనకి మధ్యలో ఏంటంటే ఇది 4 ఇది 4 అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డయాగ్రామ్‌ని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్‌వైలోకి వెళ్ళిపోయి ఇక్కడ స్కెచర్ ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఏంటి డయాగ్రామ్ నేను క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే 24 అంటే 24లో హాఫ్ మనకి ఎంత అవుతుంది? 12 అవుతుంది కదా! సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రొఫైల్ టూల్ ముందు తీసుకొని ఇక్కడ నేనేం చేస్తాను ఫర్ సపోజ్ ఇక్కడ నుండి అంటే నాకు ఒక బేసిక్ స్ట్రక్చర్‌ని నేను క్రియేట్ చేసుకోవాలి. ఒక బేసిక్ స్ట్రక్చర్‌ని మనం క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే దాని తాలూకా మెజర్‌మెంట్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి 12 అనేది ఇవ్వాలి. ఏది ఒక వైపుకి. ఇక్కడ మనం ఇది సెలెక్షన్ చేసుకొని కన్‌స్ట్రైన్‌లోకెళ్తే ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి? 12 ఇవ్వాలి. ఓకే. మరి ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఈ యొక్క లైన్‌కి డిస్టెన్స్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. అవునా? కన్‌స్ట్రైన్ తీసుకొని దీనికి నేను తీసుకొని ఇక్కడ ఏం చేయాలి మనం? కన్‌స్ట్రైన్ ఏమో 8 గ్యాప్ అనేది మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి డయాగ్రామ్‌లో ఇది కూడా మనకేంటంటే కన్‌స్ట్రైన్ తీసుకొని ఇది కూడా మనం ఏం చేయాలి? ఇక్కడ కూడా 8 ఇవ్వాలి. ఓకే.
సో దాని తర్వాత ఈ చిన్న లైన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్‌స్ట్రైంట్ తీసుకొని ఇక్కడ ఎంత వచ్చింది అది 4 వచ్చింది కాబట్టి అక్కడ ఓవర్ కన్‌స్ట్రైన్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ నాకు ఈ పార్ట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి 94 ఇచ్చాడు. సో కాబట్టి నేనేమో కన్‌స్ట్రైంట్ తీసుకొని దీన్ని ఏం చేస్తున్నాను 94 అని ఇస్తున్నాననమాట. ఓకే. సో 94 అని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలంటే బేసిక్‌గా అది అయిపోయిన తర్వాత ఇక్కడ బాగా జూమ్‌లోకెళ్ళిపోయి ఇక్కడ నాకు చాంఫర్ అని చెప్పి సో దీన్నేమో మనం ఇక్కడేమో మనం 1 mm ఇవ్వాలి. ఓకే. అంటే వాడు మనకి 1 mm ఇచ్చాడు కాబట్టి మనం 1 mmలో 45 డిగ్రీస్ అన్నాడు. అవునా? ఓకే. సో ఇప్పుడు అంటే నాకు ఇచ్చిన డయాగ్రాము నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయగలుగుతున్నానా లేదా అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పి సో ఇందులోని నాకు ఇక్కడ షాఫ్ట్ అని మనకు ఒక ఫీచర్ ఉంటుంది. సో ఈ షాఫ్ట్ అనేది మనం క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం అంటే ఈ షాఫ్ట్ అనేది మనం ఇక్కడ ఏం చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక యాంగిల్ అంటే ఒక యాక్సెస్ అనేది నేను చెప్పాలన్నమాట. ఓకే. సో ఆ యాక్సెస్ అనేది నేను ఇచ్చేస్తే సో ఇప్పుడు నేను ఏం చేస్తాను జస్ట్ నేను ఇక్కడ ఓకే అనేసాను అనుకోండి. అప్పుడు నాకేమవుతుందంటే ఆటోమేటిక్‌గా నాకు ఏదైతే డిజైన్ నాకు ఇక్కడ ఉందో అది నాకు ఇక్కడ వచ్చేస్తది. కానీ ఇక్కడ అంటే ఈ డయాగ్రామ్‌లో మళ్ళీ మనకి ఇక్కడ 4 డయామీటర్ తాలూకా ఒక హోల్ ఉంది. అయితే యాక్చువల్‌గా ఇక్కడ చూడండి మనకి 94 అనేది మనకి ఎక్కడ నుండి ఎక్కడ వరకు? సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు. కానీ మనకి మళ్ళీ ఇక్కడ 105 mm కదా! సో 105 mm కాబట్టి సో మనం ఏం చేయాలి ఇక్కడ స్కెచర్‌లోకెళ్ళండి. సో స్కెచర్‌లోకెళ్ళి ఇది ఎంత ఇవ్వాలి మనం 105 mm అంటే సో జస్ట్ అది అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్ చేసుకోండి. ఓకే. సో ఫైనల్‌గా నాకేంటంటే ఇది నాకు వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలంటే XY ప్లేన్‌కి వెళ్ళి మళ్ళీ నేను స్కెచ్‌లోకి ఎళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఒక సర్కిల్‌ని డ్రా చేసుకోవాలి మనం. ఒక సర్కిల్‌ని డ్రా చేసుకోవాలి. ఓకే. సో పర్లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే కన్‌స్ట్రైన్ అనేది మనం తీసుకొని దీనికి ఏం చేయాలంటే నేను 4 డయామీటర్ సో 4 డయామీటర్ అని ఇచ్చేసిన తర్వాత ఈ 4 డయామీటర్ అనేది మనకి ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉన్నాదో ఈ పాయింట్‌ని మనం సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఆ పాయింట్‌ని మళ్ళీ మనం ఏం చేయాలంటే
కన్‌స్ట్రైన్ తీసుకొని నేను దీనికి ఇక్కడ మనకి ఎంత చెప్పాడు 94 కదా! సో, 94 అనేది మనం ఇవ్వాలి. అంటే యాస్ పర్ మెజర్‌మెంట్ బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతది. అయితే ఇప్పుడు ఏమైందంటే నాకు ఇది ఫుల్లీ కన్‌స్ట్రైన్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని ఇచ్చాం. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? పాకెట్ అనేది ఇవ్వాలి. ఓకే. సో, పాకెట్ అని ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే, మనకు ఒక సైడే వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలంటే దీన్ని మిర్రర్ అనే ఒక ఫీచర్‌ని మనం పెట్టుకుంటే, సో, అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ ఓకే అని చెప్పడంతో, నాకు ఏదైతే డయాగ్రామ్‌లో ఉందో, ఆ డయాగ్రామ్‌లో ఉన్న కంప్లీట్ ఆబ్జెక్ట్ అంటే నేను ఏదైతే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి అనుకున్నానో, ఆ ఆబ్జెక్ట్ అనేది నాకిక్కడ క్రియేట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఏం చేయాలి దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. అంటే స్టోర్ చేసుకోవాలి. ఎందుకని? సో, ఇన్ ఫ్యూచర్‌లో మనం దీని నుండి ఏం చేస్తామంటే అసెంబ్లీ అనేది చేయాలి. అర్థమైందా? సో, అంటే కాంపోనెంట్స్ సెపరేట్ పార్ట్స్‌లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని, దీన్ని మనం ఏం చేయాలంటే, ఒక్కొక్క పార్ట్ మనకి ఎలా వచ్చింది, సో, ఏ రకంగా వచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఇది డ్రైవింగ్ యాక్ అట. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్‌ని ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే ఆ డయాగ్రామ్ ఎలా ఉంది? సో, మనం ఎలా చేయాలి? ఓకే. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ చూడండి ఇది 60 ఎంఎం. ఇదేమో 90 ఎంఎం. ఓకే. సో, అంటే ఇప్పుడు నాకు ఒక రెక్టాంగిల్ కావాలని నాకు తెలుస్తుంది. సో, ఇప్పుడు నేనేం చేశానంటే, ఇది ఎలాగ మనకి ఉంటుంది? మనకి చేస్తే అంటే పార్ట్ పార్ట్ చేస్తే మనకి ఇలా వస్తది యాక్చువల్‌గా. ఇది. ఓకే. సో, ఈ పార్ట్ మనకి ఇలా నించొనున్నట్లా రావాలి అంటే, అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? వైజెడ్ అనే ప్లేన్‌ని మనం సెలక్షన్ చేసుకోవాలన్నమాట. అంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం ఎలాగా డిజైన్ చేయాలి. సో, ఎలాగా డిజైన్ చేస్తే నాకు దాని తాలూకా అవుట్‌లుక్ అనేది నేను క్రియేట్ చేయగలుగుతాను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క డయాగ్రామ్‌ని మనం ఎలాగ చేయాలి, ఏంటి అనేది మనం చూద్దాం. సో, ఇప్పుడు ఏం చేయాలి మనం? వైజెడ్ తీసుకొని ఇక్కడ స్కెచర్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇది చూసారా? ఇక్కడ చూస్తే ఇన్ సెంటర్‌లో ఉంది. సో, కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యొక్క ఆబ్జెక్ట్‌లోని మనకి సెంటర్డ్ రెక్టాంగిల్ అనే ఒక కమాండ్ ఉంటుంది. సో, దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇలాగ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 90 ఎంఎం. సో, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం? ఈ యొక్క లైన్‌ని మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక 90 ఎంఎం అనేది మనం తీసుకోవాలి. ఓకే. సో, దాని తర్వాత ఇది ఎంతుంది మనకి 60 ఎంఎం ఉంది. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను డైరెక్ట్‌గా ఇది సెలెక్ట్ చేసుకొని దీనికి ఇక్కడ కన్‌స్ట్రైన్ అనేది నేను తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది ఒక 60 ఎంఎం కింద నేను పెట్టుకోవడం జరిగిపోయింది. సో, ఇప్పుడు ఇది ఏమైంది నాకు ఇక్కడ ఫుల్లీ కన్‌స్ట్రైన్ అయిపోయింది. ఓకే. సో, ఫుల్లీ కన్‌స్ట్రైన్ అయిపోయిన తర్వాత మరి దీని తాలూకా డెప్త్ నాకు కావాలి. సో, దీని తాలూకా డెప్త్ అనేది
మనకి ఎక్కడ ఉంది ఇగోండి ఇక్కడ ఇచ్చాడు మనకి 15 mm ఇచ్చాడు డెప్త్. ఓకే. సో కాబట్టి మనకి ఇంకా డౌట్ ఉంటే నాకు ఇక్కడ సెక్షన్ పార్ట్ ఒకటి వచ్చింది చూసారా, ఇగోండి ఇక్కడ నాకు సెక్షన్ పార్ట్ లో ఏం చేశాడంటే 15 అనేది ఇచ్చాడు. సో యాజ్ పర్ డయాగ్రామ్ దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పి, సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే పార్ట్ లో నేను ఇక్కడ ఎంత ఇవ్వాలి 15 mm ఇవ్వాలి. ఓకే. సో 15 mm ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఈ యొక్క డయాగ్రామ్ ఇక్కడ నాకు వర్తిస్తారు. సో ఈ పార్ట్కి వచ్చామంటే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి, ఈ టాప్ పార్ట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను స్కెచ్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ టాప్ లోకి నేను వచ్చేయడం జరిగిపోయింది. ఓకే. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ టాప్ లోని నాకు ఇక్కడ చూడండి ఇందులోని ఇది రేడియస్ 23. సో ఇక్కడ ఏం చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ ని నేను ఇన్ సెంటర్ లో తీసుకోవాలి. సో తీసుకొని దీనికి ఏం చేయాలి మనం కన్స్ట్రైన్ అనేది ఇక్కడ ఏం చేయాలి మనం డబుల్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనం రేడియస్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలి 23 అనేది మనం ఇక్కడ పెట్టుకొని సో అయితే ఇక్కడ నాకు చూడండి ఈ సెంటర్ నుండి ఇక్కడికి అంటే ఈ ఎండింగ్ వరకు 35 mm డిస్టెన్స్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ పాయింట్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్స్ట్రైన్ ఏం చేయాలి మనం ఈ చివరి పాయింట్ కి నేను ఇక్కడ ఫర్ సపోజ్ ఇలాగంటే ఇలా క్రాస్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మనకి ఏంటి కావాలి ఇక్కడ హారిజెంటల్ కావాలి కాబట్టి హారిజెంటల్ అని మనం పెట్టుకోగానే సో ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మనం 35 అనేది మనం ఇవ్వాలి. అంటే నాకు అక్కడ ఏదైతే డయాగ్రామ్ లో ఇచ్చాడో అది నాకు వచ్చేసింది. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి మధ్యలో 16 డయామీటర్ కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి మనం ఇందులోని ఒక సర్కిల్ ని మనం తీసుకొని ఈ సర్కిల్ లోని మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ కన్స్ట్రైన్ తీసుకొని ఇక్కడ మనం డయామీటర్ లో మనం పెట్టుకోవాలి. సో డయామీటర్ లో పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలి మనం సో 16 అనేది మనం ఇక్కడ మనం తీసుకోవాలి. సో ఇప్పుడు నాకు 16 అనేది వచ్చేసింది. అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్స్ ఉన్నాయి, దానికైతే ఏమి వాడు చెప్పలేదు. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక లైన్ తీసుకోవాలి. సో ఒక లైన్ అనేది నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏదో ఒక లైన్ నేను డ్రా చేస్తాను. ఓకే. సో లైన్ డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ గా చేయవలసింది ఏంటంటే సో ఈ పాయింట్ ని ఈ పాయింట్ కి మనం ఏం చేయాలి కోఇన్సిడెంట్ చేయాలి. అర్థమైందా? సో కోఇన్సిడెంట్ అనేది మనం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ పాయింట్ కి అలాగే ఈ పాయింట్ కి మనం ఇక్కడ కన్స్ట్రైన్ డిఫైన్ లోకి వెళ్ళి సో కోఇన్సిడెంట్ అనేది మనం చేయాలి. అంటే ఇప్పుడు ఏమైందంటే అది కోఇన్సిడెంట్ అయిపోయింది. ఇప్పుడు మరి ఈ యొక్క సర్కిల్ దానికి ఈ యొక్క లైన్ దానికి మళ్ళీ మనం కన్స్ట్రైన్ డిఫైన్ లోకి వెళ్ళి దాన్ని నేను టాంజెంట్ అంటే సో టాంజెంట్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. అయితే ఇక్కడ లైన్ ఏమైపోయిందంటే మనకి చాలా చిన్నది అయిపోయింది. సో ఇక్కడ నేను లైన్ ఇలాగా ఎక్స్టెండ్ చేసుకున్నా. సో ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత నాకేమో ఇక్కడ చూసుకోవాలి మనం ఏమైనా లైన్ ఇదేందా. ఓకే. ఓకే. అంటే మనం ఎంత జాగ్రత్తగా పారామెట్రికల్ గా మనం
డయాగ్రామ్ని మనం డ్రా చేసుకుంటామో అంతే 100% నాకు రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ లైన్ మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, మిర్రర్ చేయాలి. సో అంటే చూసారా ఇక్కడ నాకు స్కెచర్ కమాండ్స్ స్కెచ్ చేసినప్పుడు నాకు ఎంత చక్కగా నాకు ఉపయోగపడుతుందో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? సో ఇప్పుడు దీనికి ఇది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, కన్స్ట్రక్షన్ కన్స్ట్రైన్లో అంటే దీనిలో ఇక్కడ మనం టాంజెన్సీ అనేది మనం ఇక్కడ ఇచ్చేయాలి. ఓకే. సో అలాగే సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ పాయింట్స్ కూడా మనకి కంబైన్డ్ అంటే కోయిన్సిడెంట్ అనేది అయిందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే. సో ఇది అయిపోయింది. ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మధ్యలో పార్ట్‌ని మనం ట్రిమ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్విక్ ట్రిమ్ తీసుకొని సో ఇది మనం ఇలాగ ట్రిమ్ చేసుకోవాలి. సో ట్రిమ్ చేస్తే నాకేమైంది, ఆ పై పార్ట్ అనేది కూడా నాకు ట్రిమ్ అయిపోయింది. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకది అటాచ్ అవ్వలేదు అని మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ట్రిమ్ చేసినప్పుడు అంటే ఇది మనకి ఫుల్లీ కన్‌స్ట్రైన్ అయింది. కానీ నాకు ఎక్కడో ఆ ఆబ్జెక్ట్ అనేది నాకు కనెక్ట్ అవ్వలేదన్నమాట. ఓకే. సో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం కనెక్ట్‌లోకి తీసుకురావాలి. ఓకే. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ లైన్‌ని మనం వేరేగా ఇంకొక లైన్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి పెడతాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఇక్కడ నేను దీనికి సెలెక్ట్ చేసుకొని కన్‌స్ట్రైన్ డిఫైన్‌లోకెళ్ళి ఇక్కడ నేను కోయిన్సిడెంట్ అనేది పెట్టుకున్నాను. ఓకే. సో దాని తర్వాత ఈ యొక్క సర్కిల్ అలాగే ఈ యొక్క లైన్ సెలెక్ట్ చేసి కన్‌స్ట్రైన్ డిఫైన్‌లోకెళ్ళి టాంజెంట్ అనేది మనం ఇవ్వాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిర్రర్ అనే ఫీచర్‌ని మనం పెట్టుకొని దీనికి మిర్రర్ అనేది మనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆబ్జెక్ట్‌ని అంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ టాంజెంట్ అనేది మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ క్విక్ ట్రిమ్ అనేది మనం తీసుకుంటే ఇగోండి ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక లైన్ అనేది ఇన్‌కంప్లీట్‌గా ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్‌ని మనం డ్రా చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని మనం చెప్పాలన్నమాట. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్తే అప్పుడు నాకేమవుతుందంటే ఆప్షన్ అనేది మనకి ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మరి దీని తాలూకా థిక్‌నెస్ మనకి ఎక్కడ తెలుస్తుంది, ఇగో ఇక్కడ తెలుస్తుంది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్‌ట్రూడ్ అని చెప్పి మీదకెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం రివర్స్ అనే ఫీచర్‌తో మనం జస్ట్ ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఏమైపోయానంటే ఆటోమేటిక్‌గా ఒకవైపు నాకు ఇది క్రియేట్ అయిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేయాలి మరి, ఫర్ సపోజ్ అంటే బాటమ్ పార్ట్ కూడా మనకి కావాలి. సో బాటమ్ పార్ట్ మనకి కావాలి కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ ప్యాడ్ 2
ఈ ప్యాడ్ 2ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి మనం మిర్రర్. సో, మిర్రర్ అని చెప్తే సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక ఎలిమెంట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో, ఆ ఎలిమెంట్ అనేది మనం పర్టిక్యులర్ అది తీసుకున్నాం అనుకోండి. సో, తీసుకుంటే ఇక్కడ ఏమైంది నాకు ఆ యొక్క అది అవతల వైపుకి నాకు క్రియేట్ అయిపోతుంది. అంటే ఆ ఎలిమెంట్ అనేది నాకక్కడ పనికిరాదనమాట. ఓకే. సో, ఎగ్జాక్ట్‌గా నాకు ఇప్పుడేంటి ఈ ప్యాడ్‌ని ఇవతల వైపు నాకు కావాలి. ఓకే. సో, కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ అని మనం తీసుకొని ఈ మిర్రర్‌ది అంటే ఒక ప్లేన్ మనం ఇవ్వాలి. అంటే ఏ ప్లేన్ మనం ఇవ్వాలి? ఫర్ సపోజ్ వైజెడ్ ప్లేన్ ఇచ్చామనుకోండి మనకిలా వస్తది. సో, అది మనకి సంబంధం రాదు. సో, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? జెడ్ఎక్స్ ఇస్తే అలా వెళ్ళిపోతది. అది కూడా మనకి పనికిరాదు. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇగోండి ఎక్స్‌వై ప్లేన్ అనేది మనం తీసుకొని దానికి ఓకే అని చెప్తే సో, ఆటోమేటిక్‌గా నాకిక్కడ ఏమైంది? ఆపోజిట్ పార్ట్ అనేది నాకిక్కడ క్రియేట్ అయిపోయింది. కానీ మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే అందులోనే ఈ వెనక పార్ట్ ఇది క్రియేట్ అవ్వలా. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని? రొటేట్ చేసుకోవాలి. సో, రొటేట్ అనే ఆప్షన్‌తో మనం దీన్ని ఇలాగా రొటేట్ చేసుకొని, ఈ రొటేట్ చేసుకున్న ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో, ఈ ఆబ్జెక్ట్‌ని యొక్క ఫేస్‌ని మనం సెలెక్ట్ చేసి, మనం ఏం చేయాలి ఇక్కడ? సో, స్కెచ్ అని మనం తీసుకోవాలి. సో, స్కెచ్ అని తీసుకున్న తర్వాత, ఇప్పుడు మళ్ళీ దీని తాలూకా డైమెన్షన్స్‌కొస్తే, ఇదేమో 60 డయామీటర్ సర్కిల్. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ఇక్కడ? ఇక్కడ ఒక ఇలా సర్కిల్ తీసుకొని దీనికేమో కన్‌స్ట్రైనింగ్‌లో 60 డయామీటర్ అనేది మనం ఇచ్చేసి, తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ? మరొక సర్కిల్‌ని మనం తీసుకోవాలి. సో, మరొక సర్కిల్ తీసుకొని దాన్ని మనం అది 30 డయామీటర్ ఇచ్చాడు. సో, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని 30 డయామీటర్ అని ఇస్తాను. ఓకే. సో, 30 డయామీటర్ అని ఇచ్చిన తర్వాత సో, మనకి ఇది ఇప్పుడు ఆహ్, ఎక్కడ నాకు వస్తుంది ఈ టైప్ ఆఫ్ ద హోల్ అనేది మనం ఇక్కడ చూస్తే డౌన్‌లోకి ఉంది. సో, డౌన్‌లోకి ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ రకంగానే క్రియేషన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ ఇది 8 డిస్టెన్స్ అనేది ఇచ్చాడు. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కొంచెం ఆహ్, ఏం చేస్తానంటే స్కేల్ చేస్తూ. సో, స్కేల్ చేస్తే ఇదెందుకు ఓవర్ కన్‌స్ట్రైన్ అయింది? ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్ అనేది మనం తీసుకోవాలి. సో, ఒక సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఇక్కడ నాకు డ్రా చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలి ఇది సెలెక్ట్ చేసుకొని దీనికి కన్‌స్ట్రైన్ ఏమో ఎంత ఇవ్వాలి? 8 ఇవ్వాలి. సో, దీన్నేం చేయాలంటే మనం 8 అని ఇవ్వాలి. సో, 8 అని ఇచ్చిన తర్వాత
ఇక్కడ నా తాలూకా దీంట్లోని మనకి వాడు ఏం చెప్తున్నాడంటే యాక్చువల్‌గా ఈ సెంటర్ నుండి దీని హైట్ అట మనకి 18 ఉంటుందట. అంటే సో, ఇక్కడ నుండి నేను కన్‌స్ట్రెయింట్ తీసుకొని దీనికొచ్చేసి ఎంత 18 ఇవ్వాలి. సో, 18 అని నేను ఇలాగా పెట్టుకుంటా. ఓకే. సో, 18 అని పెట్టుకున్న తర్వాత అప్పుడు నేనేం చేయాలి ఇక్కడ నాకు క్విక్ ట్రిమ్ అనేది నేను డబుల్ క్లిక్ చేసుకొని, సో, నాకు ఏదైతే అవసరం లేదనుకుంటున్నానో, సో, ఆ పార్ట్స్‌ని నేనిక్కడ ట్రిమ్ చేసుకోవాలి. సో, ట్రిమ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పాలి. ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పిన తర్వాత మరి దీని హైట్ ఎంతుంది మనకి? సో, దాని హైట్ ఏమో 30 ఇచ్చాడు. సో, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ మనం ఎక్స్‌ట్రూడ్‌లోకి వెళ్ళి, సో, ఇక్కడ ఎక్స్‌ట్రూడ్‌లో దాని తాలూకా హైట్ ఏమో మనం ఒక 30 అనేది ఇచ్చేస్తే ఓకే అని చెప్తే, సో, అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే నేను ఏదైతే పార్ట్‌ని డిఫైన్ చేయాలనుకుంటున్నానో, సో, ఆ పార్ట్ అనేది నాకిక్కడ చక్కగా నేను అంటే యాస్ పర్ డయాగ్రామ్ అంటే మనకి యాస్ పర్ డయాగ్రామ్‌లో వాడు ఎలాగైతే క్రియేట్ చేశాడో, సో, అలా మనం ఇక్కడ అంటే స్టెప్ బై స్టెప్, పాయింట్ టు పాయింట్ ఫస్ట్ మనం డయాగ్రామ్ చూడాలి. ఓకే. నాకు డయాగ్రామ్‌లో ఇలా ఉంది. సో, నాకు ఏంటి ఇక్కడ కావాలి? సో, ఈ పాయింట్ నాకు ఇక్కడ కావాలి. ఓకే. సో, అది ఎలా వస్తుంది? ఓకే. ఈ రకంగా మనం డిజైన్ చేయాలన్నమాట. అని చెప్పి ఎప్పుడైతే మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని మనం దాన్ని తీసుకుంటామో, సో, డెఫినిట్‌గా 100కి 100% మనం ఏదైనా కూడా ఇక్కడ డిజైన్స్ అనేది మనం చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఓకే. సో, అది ఈరోజు క్లాస్. ఓకే. సో, దీన్ని మనం సేవ్ చేసేద్దాం. ఓకే. సో, సేవ్ చేసాము. అంటే మనకిక్కడ మొట్టమొదటిగా యాస్ పర్ ఇమేజ్ నాకు ఎలా కావాలి? ఫస్ట్ మనం డయాగ్రామ్ అంతటిని కూడా మనం అబ్జర్వేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, అది ఎప్పుడైతే మనకు జరుగుతుందో వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఓకే. థాంక్ యూ.